సో ఇవాళ మనం ఈ వీడియోలో GPT-3 గురించి తెలుసుకుందాం. అండ్ ఇది 3 days బ్యాక్ ట్విట్టర్లో అయితే ట్రెండ్ చేసింది. సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్ యూట్యూబర్స్ దీని గురించి అందరికీ చెప్పినందుకు. సో దీని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు ప్రస్తుతానికి, అండ్ టెక్ యూట్యూబర్స్ కూడా ఎందుకు మాట్లాడలేదు నాకు ఇప్పుడు దాకా తెలియదు. సో GPT-3 బేసిక్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది. సో GPT-3 అనేది ఒక హ్యూమన్ అనుకోండి. ఆ హ్యూమన్ అకాడమిక్స్లో టాప్ అండ్ ఎక్స్ట్రా కలెక్టివ్ యాక్టివిటీస్లో టాప్ అండ్ అన్నిట్లో టాప్ అనుకోవచ్చు. సో దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ ఎగ్జాంపుల్ అండ్ GPT-3 మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందో అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది కోడర్స్ వాళ్ళకి, సో యాక్చువల్ కోడింగ్ అయితే అవసరం లేదు దీనికి, జస్ట్ ఓన్లీ టెక్స్ట్ చేయడం వల్ల అది మొత్తం మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో ఇక్కడ ఒక డిజైనర్ జస్ట్ టైప్ చేశాడు, తనకి ఏ ఇంటర్ఫేస్ కావాలి, ఏం కావాలి, ఏ బటన్స్ కావాలి, ఏ లేఅవుట్ అనేది కావాలో. సో జస్ట్ ఆ లేఅవుట్ అనేది టైప్ చేయడం ద్వారా GPT-3 అనేది ఆ ప్లగిన్స్లో ఉన్న GPT-3 అనేది అది వాడికి ప్రొడ్యూస్ చేసి ఇచ్చేసింది. అది ఒక డిజైన్ 1 hour ఈజీగా పడుతుంది. ఆ 1 hour సమయాన్ని GPT-3 ప్లగిన్ ఏమో అనేది 5 minutesలో చేసేసింది జస్ట్ టెక్స్ట్ ద్వారానే. అది డిజైనర్స్కే కాదు, ఇంకా స్టోరీ రైటింగ్స్లో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. సో ఇది చూడొచ్చు. ట్వీట్ అనేది ఏంటంటే, సో జస్ట్ మీరు టైప్ చేస్తున్నారు, సో టైప్ చేసి అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది స్టోరీ. సో అది ఎస్టాబ్లిష్ అయిన స్టోరీయో అది ఏంటో తెలీదు మొత్తం స్టోరీ, బట్ అది స్టోరీ అయితే యాక్చువల్గా ప్రొడ్యూస్ చేస్తుంది ఏదో ఒకటి. అండ్ ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ గురించి వస్తే, ఇది యాక్చువల్గా మాట్లాడుతుంది మనకి హ్యూమన్తో. మనం మాట్లాడితే మళ్ళీ అది మనకి రిప్లై ఇస్తుంది. Tell me a little bit about why you think you were such an effective leader as America's first president. I was a born leader. As a child, I was very disciplined and grew up quickly. The others in my village liked me a lot because I was fun and a good friend. Many saw me as an excellent fighter but not too threatening. They saw that I was an optimistic person with a willingness to help all kinds of people around me. సో ఇది నార్మల్ వాయిస్ అసిస్టెంట్లో కాదు, రియల్ లైఫ్ సినారియోస్లో అయితే పనిచేస్తుంది. లైక్ ఇప్పుడు మీకు ఏమైనా కస్టమర్ కాల్స్ చేస్తారో, సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఇది యాక్చువల్గా రెక్టిఫై చేసి అలా ఇది రిప్లై అయితే ఇస్తుంది. సో ఇది కూడా ట్వీట్ చూడొచ్చు. నేను గ్లిమ్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ట్వీట్ స్క్రీన్ షాట్ అయితే మీకు పెడుతున్నాను. సో మీకు ఒకవేళ టైం ఉంటే ట్విట్టర్లో ఓపెన్ చేసి చూడండి. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈయన ఒక 10 to 15 days ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏంటంటే ఒక బాట్ ద్వారానో ఒక బాట్ లాగా తను ట్వీట్స్ అయితే చేశాడు. అండ్ ఆ ట్వీట్స్ అయితే సక్సెస్ఫుల్గా ట్వీట్ అయినాయి. బట్ ఆ ట్వీట్స్తో పాటు తనకి 10 to 15% ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చింది. సో ఇది చూడొచ్చు. GPT-3 ఒక నార్మల్ హ్యూమన్ ఎంగేజ్మెంట్ కన్నా, హ్యూమన్ టైప్ చేసి ట్వీట్ చేసే ఎంగేజ్మెంట్ కన్నా ఒక మషిన్ బాట్ చేసి మీరు ఆల్రెడీ షెడ్యూల్ చేసేసి దాని ద్వారా వాడికి ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది వచ్చింది. అండ్ ఇది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓవరాల్గా ట్విట్టర్లో అండ్ ఎక్కడ నెట్లో అండ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే దీనికి షేర్ అయింది. సో టెక్ యూట్యూబర్స్ అయితే దీని గురించి ఇంకా మాట్లాడలేదు, ఎందుకో తెలియదు. బట్ సో నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ ద్వారా తెచ్చాను. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ ఇది ప్లగిన్ అనేది అందరికీ అవైలబుల్ ఏం కాదు, ఎందుకంటే దీనికి నాకు యాక్సెస్ అయితే లేదు, ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఇస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.